సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏఐటీవీ. సో రవి గారు, ఏంటి అంటే 2025 చూసాం, అందులో ఆ 2025లో విమర్శలు ప్రతి విమర్శలు, మీరు ఇస్తానన్నటువంటి హామీలు, మీరు వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికి కూడా కొన్ని ఇంకా జరగలేదు, చాలా మటుకు జరగలేదు అంటూ కూడా రకరకాల విమర్శలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఒకనొక దశలో అసలు ఇక అది మొత్తం కూడా ఇక లేచే పరిస్థితి లేదు, దాన్ని క్రియలు పెట్టిన లేవదన్న స్టేజ్ నుంచి ఈరోజు మన సర్పంచ్ ఎలక్షన్లో చూసాం. సరే, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అది మీ వశం చేసుకోగలిగారు, దానికి రకరకాల చతురతలు మీరు ప్రదర్శించారు. సో మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకే గణనీయంగా వచ్చి గెలిచారు, బీఆర్ఎస్ కూడా బాగానే రావడం జరిగింది. సో ఏంటి మీ వ్యూహరచన ఏ విధంగా ఉంది, ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు, మీ ముందున్న సవాళ్ళు ఏ విధంగా వాటిని నిరూపించుకోగలుగుతున్నారు? ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా యోయోటీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026 సంవత్సరము ఇది వాగ్దానాలు కాదు, చేసి చూపించేటువంటి నిరూపించేటువంటి ప్రభుత్వం చూపిస్తుంది 2026 మొత్తానికి కూడా. మనం గతంలో ఏవైతే ఎన్నో ఛాలెంజ్లని అధిగమించి ఎన్నో కార్యక్రమాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోయింది. ఈరోజు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు తీసుకుపోయిన దానికి నిదర్శనంగా మనం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రిజల్ట్స్ని చెప్పిండ్రు. ఆ రోజు ఎన్ని విమర్శలు చేసిండ్రు. జూబ్లీహిల్స్ ఎన్నికలని తెలంగాణ ప్రజల ఒక మ్యాండేట్గా పెట్టి దాన్ని ఈ ఎన్నికల్లో ఓటమి అయితే అసలు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది అనేటట్లుగా కొన్ని వాగ్దానాలు చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రజలు చాలా గొప్ప విజయాన్ని అందించి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రజలు ముందు పెట్టి చూపించారు. ఆ తర్వాత గ్రామంలో ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి, అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక 10-15 ఏళ్ళ తరం నుంచి సర్పంచుల విషయంలో కానీ గ్రామాల్లో పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం లేకుండా పోయిండే. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించే దిశగా ఈరోజు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. అదేవిధంగా మనం చెప్తున్నటువంటి గ్యారంటీలు, అదేవిధంగా పథకాలను ఏ విధంగా అయితే తీసుకుపోతున్నాము అనే దానికి ఈ 6 గ్యారంటీల్లో వీళ్ళకు ఉన్నటువంటి ఎవరికైతే ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏదైతే నిందలు మోపుతున్నారో ఆ నిందలకు ప్రజలే సమాధానం చెప్పే విధంగా 2026 ఉండబోతుంది అనేది. నిందలు మోపడం ఏంటి? సాక్షాత్తు ప్రజలందరూ కూడా తెలుస్తుంది కదా, అందరూ చూస్తా ఉన్నారు. మీరు 6 గ్యారెంటీల్లో అది కూడా 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పి నేనేమంటున్నా అంటే, మొదటిది మహిళలకు సంబంధించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నామా ఇస్తలేమా రవి గారు మీరు చెప్పాలి. పేద మహిళలకు ఆర్థిక భరోసా అంశం మీద ఈరోజు స్వయం సేవక సంఘాలు కానీ ఈరోజు మహిళలకు కానీ ఆర్థిక వాళ్ళని ప్రయోజకులను చేసేటట్లుగా కోటీశ్వరం చేసేటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టిండ్రు. అవి ఆచరణలో జరుగుతున్నాయి. ఇంకా 2026లో చాలా అద్భుతమైనటువంటి విజయాలను చూస్తాం. మనం చూసినాం ప్రయోగాత్మకంగా జరిగినటువంటి పెట్రోల్ బంకులు కానీ ఇంకా కొన్ని ఇండస్ట్రీస్కి సంబంధించి చిన్నతర పరిశ్రమలకు సంబంధించినటువంటి, అదేవిధంగా ఈ కొత్త రకం అప్పుడు ఏదైతే మేము వాగ్దానం చేసినామో పెన్షన్లు వృద్ధులకు కానీ మహిళలకు కానీ ఇవ్వాలనుకున్నది కానీ అవన్నీ కూడా పెంచే పెన్షన్లు ఏవైతున్నావో అవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి పరిస్థితి ఈ 2026 సంవత్సరంలో మేము పూర్తి చేస్తాం. అదేవిధంగా పేదలకు విద్యుత్ భరోసా ఇస్తున్నాం, ఉచిత విద్యుత్. అదేవిధంగా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఆర్థిక భరోసా కార్యక్రమాలు కానీ, ఈరోజు ప్రజలకు రేషన్ కార్డు విషయంలో కానీ ఈరోజు పేద ప్రజలకు ఎంతో ముఖ్యమైనటువంటి అంశం అండి రేషన్ కార్డు. ఈరోజు అర్బన్ ప్రాంతాల్లో కానీ రేషన్ కార్డు ఇంపార్టెంటే, రూరల్ ప్రాంతంలో కూడా సన్నబియ్యము రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్. అట్లాంటి దాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చి ఆ ప్రభుత్వాన్ని అమలు చేయడం, నిజంగా 10 ఏళ్ళలో రానటువంటి రేషన్ కార్డులని ఇచ్చి పేద ప్రజలను నిజంగా వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. అదొకటే కాదు, సన్నబియ్యం అంశంలో కావచ్చు, అదే 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో పెంచడం కానీ, ఇవన్నీ చూస్తే సంక్షేమం, ప్రజా సంక్షేమం వైపు పనిచేస్తుంది. ఇంకొకటి, ఈ సంవత్సరం ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించి పర్మిషన్స్ కానీ దానికి సంబంధించిన టెక్నికల్ అంశాల మీద అన్నిటి మీద కూడా న్యాయస్థానాల ద్వారా జరిగేటువంటి అంశాలన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోయే అవకాశం ఉంది. వాటిని పూర్తి స్థాయిలో దానిని కంప్లీట్ చేసి ప్రజలకు ఎక్కడైతే గతంలో జరిగినటువంటి తప్పిదాలని పునరావృతం కాకుండా
ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వం చేయకుండా దాన్ని జాగ్రత్త పడుతూ ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. ఈరోజు ప్రజారంజకమైనటువంటి పాలన చేస్తుంది. జరిగిన విషయాలు పక్కన పెట్టేయండి రవి గారు, జరగాల్సినవి చాలా ఉన్నాయి వాటి గురించి అది నేను అంటున్నా, 2026 లో మీరు ఊహించని విధంగా కార్యక్రమాలన్నీ పూర్తయితాయి. ఒక గొప్ప విజన్ తోన రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అక్కడ అప్పు పుట్టే పరిస్థితి అది చెప్పిన మాటనే మీరు పదే చెప్పొద్దు. ఇప్పుడు మనము ఫ్యూచర్ సిటీ తీసుకొచ్చున్నాము, దాని ముందర ఫ్యూచర్ సిటీ కూడా అంత ఉంటుంది, అదంతా గ్రాఫిక్స్ అని కూడా మొత్తం రకరకాల విమర్శలు వస్తా ఉన్నాయి. గతంలో చూపించినటువంటి గ్రాఫిక్స్ మీకు ఒక అంటే నేను చెప్పాలనుకుంటే చాలా ఉంటది, మాకు నిజాలన్నీ తెలుసు. కానీ మేము కొన్ని పరిధుల్లో హద్దుల్లో ఉండే మాట్లాడతాం. మేము హద్దులు మీరం. మాకు ఈ తప్పుడు బోకసు ప్రచారాలు, అవకాశం వచ్చింది అని అవకాశాన్ని బట్టి సెంటిమెంట్ రగిల్చేటువంటి ఏమంటారు ఆ వేషాలు వేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. అర్థమైందా? కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అట్లాంటి వేషాలు, కానీ వాళ్ళకంటే సిద్ధాంతం లేదు, వాళ్ళకు ఒక కమిటీ లేదు, ఒక కార్యాచరణ లేకుంటది. వాళ్ళు ఏంది అంటే ప్రజల సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఏదైతే అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక కుట్రలు చేసుకుంటుంటారో ఆ కుట్రలు అట్లనే చేసుకుంటుంటారు. వాళ్ళకు రాజ్యాంగ నీతి ఉండదు, వాళ్ళకు ఒక నైతిక హక్కులు ఉండవు. కానీ వాళ్ళు ప్రజల నుండి వచ్చేటువంటి బాధ్యత గల పదవులు మాత్రం వాళ్ళకి కావాలి. కానీ ప్రజలు ఏమైనా వాళ్ళకు సంబంధం లేదు. కానీ ప్రజల్ని అదే మాట మీద సెంటిమెంట్ తోనే తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల్ని తప్పుడు మార్గాల్లో వాళ్ళని తీసుకెళ్తారు. ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు అనేది కరెక్టే. ప్రజలు తెలంగాణ ప్రజలు ఎట్లా అంటే తెలంగాణ ప్రజలు ఒక సిద్ధాంతంతో ఉంటారు. తెలంగాణ గడ్డ మీద పుట్టినోడు, తెలంగాణ రక్తం ఉన్న బిడ్డ ఎవరైనా కూడా ఏంటంటే ఒక ఆలోచనని ఈరోజు ఒక అంశం మీద, తెలంగాణ అంశం మీద ఆ రోజు పోరాటం జరిగితే తెలంగాణ ప్రజలందరూ కూడా, సబ్బన్న వర్గాలందరూ కూడా ముందుకు వచ్చి ఆ తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి అని ఎవరైతే పోరాటం చేస్తున్నారో అట్లాంటి పోరాటం చేసిన వాళ్ళకు బాసటగా నిలిచినటువంటి రక్తం తెలంగాణ గడ్డది. అట్లాంటి తెలంగాణ బిడ్డలు తెలంగాణ నిజంగా ఎందుకోసం వచ్చింది? మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు వస్తాయి అని చెప్పేసి వచ్చింది. కానీ నువ్వేం చేసినాం? మనం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మన కుటుంబాన్ని బాధ్యతగా పెంచుకున్నాం, కానీ ప్రజల్ని కాదు. ఏదైతే నమ్మకంతో నీకు తెలంగాణ రాష్ట్రం అప్పగించినామో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేసినాము అని అంటే, గతంలో మనం ఏం చెప్పినాము? ఆంధ్రోళ్ళు వచ్చి మనకు కరెక్ట్ వడ్డిస్తలేరు, మనకు రావాల్సినటువంటి ఏవి కూడా మనకు అందుతలేవు, అందుకే మనకు సపరేట్ రాష్ట్రం కావాలన్నాం. వచ్చిన తెలంగాణలో మనం చేసినామా? సాధ్యం చేసినామా అంటే చేయలేకపోయినాం. మళ్ళీ ఇప్పుడు వచ్చి అదే సెంటిమెంట్ని, గతంలో 10 ఏళ్ల కిందట చేసినటువంటి సెంటిమెంట్ని, 14 ఏళ్ల పోరాటాలు చేసినటువంటి సెంటిమెంట్ని మళ్ళీ ఇప్పుడు చెప్తా అంటే ఈరోజు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. టెక్నాలజీ పెరిగింది, మనం ఇప్పుడు ఏ టెక్నాలజీ యుగంలో ఉన్నాము. మీరు ఏదో కోట్ వేసుకొని లండన్లో పోయి కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక కంపెనీ బ్రోచర్ ఓపెనింగ్ చేస్తే దాని ఏదో పెద్ద కంపెనీ మీటింగ్ గెలిచిండ్రు అని చెప్పినట్లు అంత డూపు డంబాచారం రాజకీయం చేస్తే నడుస్తుందని అనుకుంటున్నారు. ఆ ఎన్నికలు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అంత గమనించలేరు ఇంకేం లేదు. అదే చెప్తున్నా నేను. చెప్పాలంటే మాతో చాలా ఉన్నాయి వాస్తవాలు చెప్పనీకి. ఏంది అంటే కొంచెం సిద్ధాంతంతోనే ఉంటాం మేము. అరే ఉండొచ్చండి, నేనేమంటున్నా చెప్పమనండి, ఎవరు వద్దంటేనేమో. ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నది ప్రజాపాలన, మీకు స్వేచ్ఛగా చెప్పండి. ఆ స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చినందుకే, ధర్నా చౌకులు ఎత్తేసినందుకే ఈరోజు స్వేచ్ఛ ఎక్కువైపోయి మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజల పక్షాన నిలబడాలి కదా అనుకునేటోళ్ళు. ఏదో బోకస్ ప్రచారాలు చేయడమే, బోకస్ ఏమంటారు టీవీల్లో పేపర్లలో హెడ్డింగ్స్ వేపియడం, కొన్ని ఛానళ్ళను అడ్డం పెట్టుకుని నడిపించడం కాదు. నడిపియాలంటే ప్రజలకు పనికొచ్చేటువంటి అంశాల మీద మాట్లాడాలి, ప్రజలకు పనికొచ్చే దాని మీద అధ్యాయాలు. ఊకే హైప్ క్రియేట్ చేయడం కాదు. ఈరోజు అసెంబ్లీ ఎందుకు ఉంటుందండి? ప్రజల పక్షాన ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చర్చించి వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు సంబంధించినటువంటి కానీ ఇంకే విషయాలపైన కానీ చర్చ చేసుకోవడానికి ఒక వేదిక. దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు. నేను ఏమంటున్నా అంటే 2026లో ఇట్లాంటివన్నీ ఇవన్నీ ఏం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా ప్రజాపాలన అందిస్తుంది. ఈ అన్ని టక్కుటమాన జిమ్మిక్కులు ఎవరేమి వేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని పూర్తి స్థాయిలో నెరవేరుస్తుంది ఈ సంవత్సరం అనే దానికి పూర్తి నిదర్శనంగా చూపించబోతున్నాము 2026. రైట్ రామూర్తి గారు.
నమస్కారం అండి. రామూర్తి గారు. సో 2026 సరే ఇప్పుడు మనం చూసినటువంటి ఈ రాజకీయ పరిణామాలన్నీ మీకు తెలుసు. ఎన్ని రకాలుగా మీరు విమర్శలు చేస్తున్నారు, లేదంటే అది విమర్శల లేకపోతే సద్విమర్శల, లేకపోతే వాళ్ళ మీద బట్టకాల్చి మీద వేసే కార్యక్రమాలు చేస్తున్నారు, ఇవన్నీ